ప్రభు రాకడికి ఎలా సిద్ధపడాలి అంటే జాగ్రత్తగా మనం జీవించాలి. జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ భూకంపములు, కరువులు కలుగుతాయి. ఇవి వేదనలకు ప్రారంభమని చెప్పబడింది. ఇవన్నీ కూడా 7 years ట్రిబులేషన్ పీరియడ్ గురించి రాయబడినప్పటికీ మనం సిద్ధపడడానికి కూడా ఇవి అనుకూలంగా ఉన్నటువంటి వచనాలు. అక్కడక్కడ కరువులు, భూకంపాలు, యుద్ధాలు, జనం మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచడం మనం చూస్తూ ఉన్నాం. అందుకని 28వ వచనంలో ప్రభు అంటున్నాడు, అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునడి, దాని కొమ్మ ఇంకా లేదదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉన్నదని మీకు తెలియదు. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూసినప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకుని ఎవరు మోసపుచ్చుకోకుండా కాపాడుకునే బాధ్యత మనది. రెండోది, జాగ్రత్త పడేటువంటి బాధ్యత కూడా మనం. ఎందుకు జాగ్రత్తగా ఉండాలంటే ఈరోజు మనుషులు మన ప్రవర్తనలో తప్పుపడుతున్నారు, మన మాటలో తప్పుపడుతున్నారు, మన యాక్షన్స్ లో తప్పుపడుతున్నారు, యాటిట్యూడ్ లో తప్పుపడుతున్నారు, మన బిహేవియర్, క్యారెక్టర్, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రతి దాంట్లో కూడా తప్పులు వెతికేటువంటి తరంలో మనం జీవిస్తున్నాం. కాబట్టి ఎంతో జాగ్రత్త, మాట ద్వారా, ప్రవర్తన ద్వారా జాగ్రత్తగా సమయం జీవించాలి. ఎందుకంటే కొన్ని పరిస్థితులు రాబోతున్నాయి. ఆయన నామము నిమిత్తము మనము ఈడువబడి అనేక పరిస్థితుల్లో మనము నిలబెట్టబడేటువంటి పరిస్థితులు కూడా వస్తూ ఉంటున్నాయి. ఇప్పటికే తప్పుడు కేసులు పెట్టి అనేక మంది సేవకులు జైళ్ళలో ఉన్నారు, అనేక మంది విశ్వాసులు జైళ్ళలో ఉన్నారు, అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. మన దగ్గర కూడా అనేక మంది పరిస్థితులు మనం చూస్తుంటున్నాం ప్రేక్షకులారా. అందుకనే ప్రభు అంటాడు, మిమ్మల్ని గూర్చి మీరే జాగ్రత్త పడి, సువార్త నిమిత్తం అప్పగించబడే రోజులు మనకు రాబోతున్నాయి. సువార్త నిమిత్తము మనము ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు రాబోతున్నాయి, ఆల్రెడీ వచ్చి ఉంటున్నాయి. అయితే ఈ సమయంలో ఒకవేళ మనం సువార్త నిమిత్తం బంధించబడితే మనం సంతోషించాలి, ఆనందించాలి, గంతులు వేయాలి. మన పరలోకము మన పేరు గొప్పగా ఉంటుంది. సువార్త నిమిత్తం బంధించబడ్డప్పుడు ఏమి చెప్పుదామా అని, ఏ మాట చెప్పాలి, ఎలా డిఫెండ్ చేసుకోవాలి అని మనం అదే అవసరం పడలేదు. ఆ సమయంలో మనం పరిశుద్ధాత్మ సహాయం అడగాలి. పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడిస్తాడు, మనలో ఉండి మాట్లాడిస్తాడు. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు మన విశ్వాస జీవితంలో ఎదురైతే సాక్ష్యం ఇచ్చడం కూడా సిద్ధపడి ఉండాలి.